కొమరంభీం జిల్లా వాంకడి జిల్లాకు చెందిన విద్యార్థి శైలజ అంత్యక్రియలు ముగిశాయి. నిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న ఆమె చనిపోయింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేసింది. ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తక్షణ సహాయం కింద ₹1,00,000 అందించారు. మంత్రి సీతక్క కేరళ నుంచి వచ్చిన తర్వాత ఎక్స్గ్రేషియా అందిస్తామని ఎమ్మెల్సీ దండే విఠల్ భరోసానిచ్చారు. ఇక ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. శైలజ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. మరి వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యం, అదేవిధంగా సంతాపం తెలియజేస్తూ ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ పాపని మరి మంచిర్యాల హాస్పిటల్లో, తదనంతరం నిమ్స్కి కూడా మెరుగైన వైద్యం కోసం వారు చేర్పించడం జరిగింది. దాదాపు 26 రోజులు తన మృత్యుతో పోరాడిన తర్వాత మరి ఈ రోజున తన మృతి చెందడం చాలా బాధాకరం. నిమ్స్ హాస్పిటల్లో కూడా మరి కార్పొరేట్ స్థాయిలో మరి తనకు వైద్యం అందించడం, ప్రతిరోజు కూడా మరి నిమ్స్ డైరెక్టర్ గారు బీరప్ప గారి పర్యవేక్షణలో, అదేవిధంగా డాక్టర్ గంగాధర్ గారు, మిగతా నెఫ్రాలజిస్టులు, న్యూరాలజిస్టులు వీళ్ళందరి పర్యవేక్షణలో కూడా డాక్టర్లు సర్వవిధాల ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కూడా సుమారు దాదాపు 25 లక్షల రూపాయలు ఈ పిల్లలకు వైద్యం కోసం ఖర్చు చేసినా కూడా అతను కాపాడుకోలేడం చాలా బాధాకరమైన సంఘటన. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ మరి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది.